కష్టాల్లో ఉన్న వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా బీమా క్లెయిమ్లు సాధ్యమైనంత త్వరగా బాధితులకి అందేలా చర్యలు చేపట్టారు సీఎం చంద్రబాబు. వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఓవైపు బాధితుల తక్షణ అవసరాలను తీరుస్తూనే తీవ్రంగా నష్టపోయిన వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇస్తున్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ పరంగా బాధితులకు సాయం చేస్తూనే కష్టకాలంలో అండగా ఉండే బీమా సౌకర్యాలు సాధ్యమైనంత తొందరగా బాధితులకు అందేలా చూసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలకు భరోసా ఇవ్వడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వరదల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయినందున నిబంధనలు సరళతరం చేసి ప్రజలకు రుణాలివ్వాలని కోరారు. వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లో సాయం చేసేందుకు బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో కలెక్టరేట్లో చంద్రబాబు భేటీ అయ్యారు. బుడమేరు వరద కారణంగా వేలాది ఇళ్లు నీట మునిగి వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు కోల్పోయారని వారికి వివరించారు. వరదల్లో దెబ్బతిన్న వాహనాలకు త్వరితగతిన బీమా ఇచ్చే విషయంపై కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చించారు. బీమా కంపెనీలు 10 రోజుల్లో వాహన, ఇతర బీమాను సెటిల్ చేయాలని సూచించారు. బీమా ఉన్నవారికి, లేనివారికి 2 కేటగిరీలుగా చేసి ఎలా సాయం చేయాలో ఆలోచిస్తున్నట్లు తెలిపారు. వరద బాధితులకు వీలైనంత ఎక్కువగా సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోందన్నారు. ఆకస్మిక వరదలతో చాలా చోట్ల బైక్లు, కార్లు పూర్తిగా నీట మునిగాయని, కుటీర పరిశ్రమలు నడుపుకునే వారి సామాగ్రి మొత్తం నీటిపాలైందన్నారు. 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ ఈ వెహికల్స్ అన్నీ ఉన్నాయి. ఆ ఏరియాలో మొత్తం వెహికల్స్ అన్నీ సబ్మెర్జ్ అయ్యాయి. కొన్ని వెహికల్స్ కొట్టుకొని పోయినాయి. కొన్ని వెహికల్స్ అయితే చాలా వరకు పాడైపోయే పరిస్థితికి వచ్చాయి. అన్నిటికీ కూడా కొన్నిటికి ఇన్సూరెన్స్ ఉంది, కొన్నిటికి ఇన్సూరెన్స్ లేదు. అవన్నీ అనలైజ్ చేయమన్నాం. అనలైజ్ చేసి 2 కేటగిరీస్ కింద, ఒకటి ఇన్సూరెన్స్ అంతా ఇప్పించడం, దీనికి 10 days టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఒకవేళ ప్లస్ ఆర్ మైనస్ ఒక 2 రోజులు అటు ఇటు అయినా అన్నీ కూడా ఇన్సూరెన్స్ సెటిల్ చేయడం ఒక ప్రధానమైన బాధ్యతగా పెట్టుకున్నాం. దీన్ని డ్రైవ్ చేస్తున్నాం. పలు చోట్ల ఇళ్లలో వినియోగించే ఫ్రిడ్జ్లు, టీవీలు, ఏసీలు వంటి అనేక గృహోపకరణాలు పాడైపోయాయన్న చంద్రబాబు వారిని ఏ విధంగా ఆదుకోవాలనే దానిపై కూడా కసరత్తు చేస్తున్నామన్నారు. వరద బాధిత ప్రాంత ప్రజల రుణాల కాల పరిమితిని రీషెడ్యూల్ చేయాలని, యుద్ధ ప్రాతిపదికన రుణాలు మంజూరు చేయాలని, గ్రామ, వార్డు సచివాలయాల్లో బాధితులు క్లెయిమ్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. వినియోగదారుల వద్దున్న డేటాతో పాటు మున్సిపల్ శాఖ, రవాణా శాఖల వద్ద ఉన్న డేటా సాయంతో క్లెయిమ్లకు దరఖాస్తు చేయాలని సూచించారు. అన్ని శాఖల వద్ద ఉన్న డేటా మొత్తాన్ని క్రోడీకరించి బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇండ్లల్లో ఉండే ప్రతి ఒక్కరికి ఒక స్టవ్ పోతుంది, లేకపోతే ఏసీ ఉంటే ఏసీ పోయింది, ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ పోయింది, ఎలక్ట్రానిక్ ఏమున్నా అన్నీ కూడా పోయినాయి. ఇంట్లో ఉండే నిత్యావసర వస్తువులు, లేకుంటే బట్టలు, ఇంకా మామూలుగా కాదు, కొన్ని అయితే మామూలుగా ఏదైనా వుడన్ ఉంటే ఆ వుడ్ అంతా కూడా పాడైపోయింది, రీప్లేస్ చేసుకోవాలి. వార్డ్రోబ్స్తో సహా పూర్తిగా పోయినాయి. దానికి ఏం చేయగలుగుతాం కూడా ఆలోచిస్తున్నాం. మొత్తానికి వరద బాధితులకు కష్టకాలంలో అండగా ఉండే బీమా సౌకర్యాలు సాధ్యమైనంత తొందరగా బాధితులకు అందేలా చూసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.